1947 ఇండియాకి ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం. 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాం. అలానే పార్టీషన్ చేసుకుని పాకిస్తాన్ మన నుండి విడిపోయింది. పాకిస్తాన్ పార్టీషన్ కోసం చేసిన అల్లర్లు, ముస్లిం లీగ్ పార్టీ ఎంత కీలక పాత్ర పోషించింది, దాన్ని వ్యవస్థాపకుడు అలీ జిన్నా ఎంత కీలక పాత్ర పోషించాడు, ఎన్ని మారణ హోమాలు చేశాడు లాస్ట్ వీడియోలో చూసాం. అలానే పార్టీషన్ తర్వాత మనం హ్యాపీగా ఉన్నామంటే అది లేదు. ఇప్పటికి అల్లర్లు, తీవ్రవాదుల దాడులు అది అలానే కంటిన్యూ అవుతుంది. మనకు సమస్య పెరుగుతూ వచ్చింది తప్ప ఏ రోజు తగ్గలేదు. అసలు ఎంతలా పెరిగిందనంటే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్ళి ఆడదామన్నా కూడా నో చెప్పేంత ఇదికి వెళ్ళిపోయింది. 200 years బ్రిటిష్ పాలన తర్వాత, వాళ్ళు మనల్ని దోచుకున్న తర్వాత మనం వాళ్ళకి సత్సంబంధాలు ఎప్పటికీ తెగిపోలేవు. మనం వాళ్ళతో బాగానే ఉన్నాం. కానీ మనతో కలిసి ఉన్న దేశం పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన తర్వాత 4 సార్లు యుద్ధం జరిగింది. అసలు ఈ యుద్ధం జరగడానికి కారణం ఏంటి, మనకి వాళ్ళకి జరిగే అల్లర్ల కారణం ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కంటెంట్ పరంగా, స్టఫ్ పరంగా ఎప్పుడు డిసప్పాయింట్ చేయండి, కానీ క్వాలిటీ పరంగా మిస్ అవ్వచ్చు, కానీ కంటెంట్ పరంగా ఎప్పటికీ మిస్ అవ్వదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 1947 ఇండియాకి పాకిస్తాన్కి మొదటి యుద్ధం జరిగింది. అది కాశ్మీర్ కోసం. ఎన్నో అల్లర్లు చేశారు, ఎంతోమంది అమాయకులు చంపేశారు. పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించుకున్నారు. ఇప్పటికైనా హ్యాపీగా ఉంటారంటే వారి కన్ను కాశ్మీర్ పైన పడింది. 1947 ఇండియాకి బ్రిటిష్ నుండి విముక్తి కలిగిన వెంటనే పాకిస్తాన్ నుండి విడిపోయి కాశ్మీర్ను హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ పాలించేవాడు. కానీ అక్కడ ఎక్కువగా ముస్లింల ఆధిపత్యం ఉండేది. అయితే పార్టీషన్ టైంలో ఇటు ఇండియాలోను అటు పాకిస్తాన్లో కలవకుండా ఆయన సపరేట్ స్టేట్ కావాలని చెప్పి కోరుకున్నాడు. 1947 సెప్టెంబర్లో కాశ్మీర్లోని పశ్చిమ ప్రాంతంలో కొంతమంది ముస్లింలు చంపబడ్డారు. అయితే ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది నేను ముందు వచ్చే వీడియోలో చెప్తా. అప్పుడు కాశ్మీర్లో అల్లర్లు మొదలయ్యాయి. ఇంకా వాళ్ళే హరిసింగ్ మీద తిరుగుబాటు స్టార్ట్ చేసి ఆజాదీ కాశ్మీర్ గవర్నమెంట్ ప్రకటించేసుకున్నారు. ఇదే ఛాన్స్ అని చెప్పి పాకిస్తాన్లోని కొంతమంది ఆర్మీని శ్రీనగర్కి పంపింది. కొన్ని ప్లేసెస్ని ఆక్రమించారు. అది పీఓకే అంటారు. పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సిచ్యువేషన్ చేజారిలో ఉందని చెప్పి ఆ మహారాజు ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ అడిగాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలివిగా ఆలోచించి హరిసింగ్ గారికి ఒక కండిషన్ పెట్టారు. మీకు మా సైనిక బలగాన్ని ఇస్తాం, కానీ కాశ్మీర్ ఇండియాలో కలిపేయాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. దానికి హరిసింగ్ కూడా ఓకే చెప్పాడు. ఆ ప్రపోజల్కి కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ అబ్దుల్లా కూడా ఓకే చెప్పాడు. అప్పుడు మన సైన్యం వెళ్ళింది. పాకిస్తాన్ కూడా ఆజాద్ కాశ్మీర్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆర్మీని పంపింది. అప్పుడు అలా స్టార్ట్ అయింది ఇండియాకి పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్ యుద్ధం. అది ఇప్పటికీ ఎంతోమంది ప్రజలు, సైనికుల ప్రాణాలు తీసుకుంటూనే ఉంది. 1965లో మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. మన నుంచి వాళ్ళు విడిపోయిన తర్వాత నదీ జలాల్లో మాకు పొత్తుంటుందని చెప్పి మరో వివాదాన్ని లేవనెత్తారు. దాదాపు ప్రతి నది భారతదేశం మీద నుండి పాకిస్తాన్ ప్రవహిస్తుంటాయి. 1947లో ఇండియా ఈ నదుల నీటిని పాకిస్తాన్ వెళ్లకుండా ఆపేసింది. అయితే ఇండియా ఎప్పుడు శాంతియుతంగా పరిష్కరిద్దామని చెప్పి చూస్తే 1965లో పాకిస్తాన్ మాత్రం కచ్ సరిహద్దు సమీపంలో దాడి చేసింది. ఈ వివాదాన్ని ఇండియా ఐక్యరాజ్య సమితికి సూచిస్తే ఇండియా మమ్మల్ని ఏం చేయకుండా వాళ్ళకి కంప్లైంట్ చేశారు అని బలహీనంగా చూసి పాకిస్తాన్ కాశ్మీర్పై మరోసారి దాడికి ట్రై చేసి ఆగస్టు 5, 1965 పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి సైనికుల్ని ఉంచింది. ఈ సంస్థ భారత పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో జిహాద్ దళాలను పంపించి దాన్ని ముక్కలు చేయాలనేది వాళ్ళ ఆలోచన. అయితే మరోసారి ఐక్యరాజ్య సమితి ఈ వివాదంలోకి ఎంటర్ అయి మనం పాకిస్తాన్ ఎప్పటికీ శాంతియుతంగా జీవించాలని చెప్పి 1966 జనవరి 10న తాష్కెంట్ డిక్లరేషన్ మీద సంతకం చేయించారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం. ఇది ఈ యుద్ధాలలో అతి చిన్న యుద్ధం, కేవలం 13 రోజులు మాత్రమే జరిగింది. ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కలిసి ఉన్న బంగ్లాదేశ్ సపరేట్గా విడిపోవడానికి ఇండియా వాళ్ళకి సహాయం చేసింది. దానికోసం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత ఈస్ట్ వింగ్ ఆఫ్ బెంగాల్ ఈస్ట్ పాకిస్తాన్గా మారింది. 1971కి ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగంగా ఉండేది. ఈ రెండు పార్టులుగా ఉన్న అంటే ఈస్ట్ సౌత్గా ఉన్న పాకిస్తాన్ 200 మైల్స్కి పైగా ఇండియన్ భూభాగంలోనే ఉండేదంట. పాకిస్తాన్ గౌడ్ ఈ ఈస్ట్ పాకిస్తాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఉర్దూ కూడా ఎవరు మాట్లాడేవారు కాదు. 1970లో అక్కడ జరిగిన ఎలక్షన్స్లో షేక్ ముజీబుర్ రెహమాన్ 300 సీట్లకు పైగా పోటీ చేసి 160 సీట్లు గెలిచి
అక్కడ ప్రీమియర్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి నో చెప్పాడంట పాకిస్తాన్కి. ఇంకా అప్పుడు మొదలైంది. అలా నో చెప్పడంతో పాకిస్తాన్ అక్కడి సివిలియన్స్, స్టూడెంట్స్, మేధావుల మీద, సాయుధ సిబ్బంది మీద పాకిస్తాన్ ఆర్మీ అణిచివేత స్టార్ట్ అయింది. అప్పుడు గవర్నమెంట్ అయితే రూలింగ్లో ఉంది. వారికి వ్యతిరేకంగా ఆపరేషన్ సెర్చ్ లైట్ అని పిలువబడే ఈ అణిచివేత 300 మిలియన్ల హిందువుల మీద, బెంగాలీ ఉన్న ఎలైట్ల మీద మారణ హోమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా పాకిస్తాన్ మిలిటరీ అండ్ ఇండియన్ సపోర్టర్గా ఉన్న బెంగాలీ ఫోర్సెస్కి పర్సనల్గా మారింది. బెంగాలీ వాళ్ళు పాకిస్తాన్కి ఫోర్స్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళు నిరాకరించడంతో భారత్కి డిసెంబర్ 3న 1971లో యుద్ధంలోకి ఎంటర్ అయింది. ఈ యుద్ధంలో ఇండియన్ ఫోర్సెస్ ఏదైతే ఉందో పాకిస్తాన్ సైన్యాన్ని అడ్డుకొని 1971 డిసెంబర్ 16 నాటికి పాకిస్తాన్ సైన్యం లొంగిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ ఇవ్వడానికి ఒప్పుకుంది. అలా ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు 1971లో బాధ్యతలు తీసుకున్నాడు. మనం యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు. యుద్ధంలో చనిపోయిన అమరవీరులకి ఈ రోజును అంకితం చేశారు. నేను సామెత విన్నా, కుక్క తోకకు గుండు కడితే చక్కగా వస్తుందా అన్నట్టే పాకిస్తాన్ ఆలోచనలు కూడా ఉంటాయి. పాకిస్తాన్ సైనికులు జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోకి అండ్ సరిహద్దు రేఖ దాటి ఎంటర్ అయితే మళ్ళీ యుద్ధం మొదలైంది. ఇండియన్ టెరిటరీగా డివైడ్ చేసిన ప్లేస్కి వాళ్ళు చొరబడ్డారు. ఇండియా ఇది చూసి షాక్ అయింది. కార్గిల్ నుండి వాళ్ళని తరిమి కొట్టాలని ఆపరేషన్ విజయ్ స్టార్ట్ చేసింది. టైగర్ హిల్ ఆ ప్రాంతంలోని ఎత్తైన శిఖరాల్లో ఒకటి. దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఇది రాష్ట్రంలోని డ్రాస్ కార్గిల్ ప్రాంతంలోని ఎత్తైన మౌంటైన్లలో ఒకటి. ఇక ఇండియన్ ఐఏఎఫ్ ఆపరేషన్లో చేరి 60 రోజుల పాటు ఒక భీకర యుద్ధం తర్వాత ఇండియాకి టైగర్ హిల్ని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ని తిరిగి వాళ్ళ దేశంలోకి తరిమి కొట్టింది. ఇవే కావు, ఇండియా మీద పాకిస్తాన్ తీవ్రవాదులు చాలాసార్లు దాడులు చేశారు, బాంబ్ బ్లాస్టులు చేశారు. ఎగ్జాంపుల్ గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ కానీ, ముంబై తాజ్ హోటల్ మీద జరిగిన దాడి కానీ, భారత ఆర్మీ సైనికుల మీద జరిగిన పుల్వామా దాడి కానీ, ఇంకా ఎన్నో దాడులు జరిగాయి. కానీ మనోళ్ళు ఏ రోజు కూడా గట్టిగా రియాక్ట్ కాలేరు. పోనీ శాంతియుతంగా తెలుసుకుందామని చెప్పే ఉన్నారు. కానీ ఒక్కసారి భారత్ తిరగబడితే ఎలా ఉంటుందో వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇప్పటికైనా ఈ దాడుల్ని ఆపి భారత్, పాకిస్తాన్ మిత్ర దేశంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై హింద్.